బాగా చదివి మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి దేశానికి ఎంతో కొంత సాయం చేయాలని చాలా మంది యువత కలలు కంటారు. దానికోసం చాలా కష్టపడతారు. ప్రభుత్వ ఉద్యోగం పొందలేకపోయినా ప్రైవేట్ జాబులు చేసుకుంటూ బాధ్యత నిర్వర్తిస్తారు. ఇలాంటి కలలతోనే ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం సంపాదించి అడుగుపెట్టింది ఓ యువతి. తన జ్ఞానాన్ని పంచడానికి గొప్ప అవకాశమని భావించింది. కానీ ఏమైందో ఏమో ఆమెను విధుల నుంచి తొలగించింది ఆ యూనివర్సిటీ. దీంతో ఆమె కలలు కల్లలయ్యాయి. అయితే అక్కడితో ఆమె ఆగిపోలేదు. నిరసన గళాన్ని ఎత్తింది. కొలువు చేసిన యూనివర్సిటీ ముందే బజ్జీల బండి పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. దళిత వర్గానికి చెందిన 28 ఏళ్ల డాక్టర్ రీతూ సింగ్ 2019లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన దౌలత్ రామ్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైకాలజీ ప్రొఫెసర్గా చేరారు. కానీ 1 సంవత్సరంలోపే ఆమెను యూనివర్సిటీ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. దీంతో కాంట్రాక్ట్ ముగియకుండానే తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆమె నిరసనకు దిగింది. వర్సిటీ ప్రాంగణం వెలుపలే పకోడా స్టాల్ పెట్టి నిరసన చేయడం ప్రారంభించింది. ఆర్ట్స్ ఫ్యాకల్టీ వెలుపల దాదాపుగా 192 రోజుల నుంచి రీతూ సింగ్ నిరసన చేస్తోంది. తనను కులం పేరుతో వేధించటమే కాక ఉద్యోగం నుంచి కూడా అక్రమంగా తొలగించారని నిరసన గళాన్ని ఎత్తింది. ఇప్పుడు తనకు ఉద్యోగం లేదు కాబట్టే డిగ్రీ ప్రదానం చేసిన విశ్వవిద్యాలయం ముందే ఉపాధి కోసం పకోడాలు విక్రయిస్తున్నానని రీతూ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించడం వల్లే ఈ స్థితికి చేరుకున్నానని ఆమె వాపోయారు. ఈ పీహెచ్డీ పకోడేవాలి బండి కూడా తన నిరసనలో భాగమేనని ఆమె స్పష్టం చేశారు. అయితే అక్రమంగా దీంతో వర్సిటీ స్థలాన్ని ఆక్రమించి బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై తాజాగా కేసు నమోదు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు వర్సిటీ ప్రాంగణంలో పకోడా స్టాల్ పెట్టి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 283 కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. మరోవైపు తాను ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండే చోటులోనే పకోడా స్టాల్ పెట్టుకున్నానని, తనను కావాలనే ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రీతూ సింగ్ వాపోయింది. నోటీస్ ఇవ్వాల్సింది పోయి ఇలా కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. మరి ఈ యువతి చేస్తున్న పోరాటం ఎప్పటికీ ఫలిస్తుందో వేచి చూడాలి.